ఎన్నికలు చేరువయ్యే కొద్దీ ఒకళ్ళనొకళ్ళు నిలదీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే నవరత్నాలలో మద్య నిషేధం ఎందుకు చేయలేదు, మద్య నిషేధం చేసిన ఎన్నికలకు వస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు చేయలేదని నిలదీస్తోంది తెలుగుదేశం పార్టీ. అట్లాగే జాబ్ క్యాలెండర్ని ప్రతి ఏడాది జనవరి అని చెప్పాడు, ఎక్కడ చేశాడని నిలదీస్తోంది తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి చూస్తూ ఊరుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హామీలు, రజకులకి దోబిఘాట్లకి తక్కువ టారిఫ్తో విద్యుత్ సరఫరా, దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్టీలుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటామని క్రిందటి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు. ఎక్కడ చేశారు 2014లో అని నిలదీస్తోంది. అట్లాగే నాయీ బ్రాహ్మణులకు డోలు సన్నాయి తదితర వాయిద్య కళాకారులకు శిక్షణా కేంద్రాల ఏర్పాటు, జీవో 254 ద్వారా తీర్థస్థలాల్లో నాయీ బ్రాహ్మణులకు తలనీలాలు పుట్టు వెంట్రుకలు తీయడానికి హక్కు అమలు, హెల్త్ క్లబ్లు నిర్వహించుకునేందుకు ప్రోత్సహిస్తాం, క్షౌరశాలకు తక్కువ టారిఫ్తో విద్యుత్ సరఫరా అని చెప్పారు. ఎక్కడ చేశారు అని నిలదీస్తున్నారంటే బార్బర్ షాపులకి తక్కువకి ఇస్తామన్నారు కదా, ఎక్కడిచ్చారు అన్నటువంటి. అట్లాగే 50% సబ్సిడీతో తక్కువ వడ్డీకి సంస్థాగత రుణాలు అన్నారు, ఎక్కడిచ్చారన్నది. అట్లాగే ముదిరాజులకి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మైనర్ ఫల సంపదను ముదిరాజు కులస్తులు కేటాయించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతామన్నారు, ఎక్కడ కేటాయించారని నిలదీస్తున్నారు. వడ్డేర్లకు సంబంధించి వడ్డేర్ సొసైటీలకి క్వారీ లీజు పైన అప్పగిస్తామన్నారు, ఎక్కడిచ్చారు అని నిలదీస్తున్నారు. అట్లాగే స్వర్ణకారులను పోలీసు వేధింపులను విముక్తం చేయడానికి 1986 పోలీస్ మెమోని జీవోగా మార్చి అమలు చేస్తామన్నారు, కానీ ఎక్కడ చేశారని నిలదీస్తున్నారు. మేధలకు సబ్సిడీ మీద వెదురు సరఫరా అన్నారు, ఎక్కడ చేశారని నిలదీస్తున్నారు. అట్లాగే కుమ్మర్లకి మట్టి కోసం ఆ గ్రామాల్లో భూమి కేటాయిస్తామన్నారు, ఎక్కడిచ్చారు అని అడుగుతున్నారు. కంచెర్లకి ఇత్తడి రాగి వస్తువుల తయారీకి ఆధునిక యంత్రాలు సరఫరా చేస్తా ఉన్నారు, ఎక్కడిచ్చారు అని నిలదీస్తున్నారు. వడ్రంగులకు వడ్రంగి వృత్తిదారులకు ప్రభుత్వదారులకు కలప సరఫరా అన్నారు, ఎక్కడిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. కమ్మరి వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు సరఫరా అన్నారు, ఎక్కడిచ్చారు అని అడుగుతున్నారు. అట్లాగే శిల్పులకి రాష్ట్రంలో జీర్ణావస్థలోని దేవాలయాలు పునరుద్ధరించేటువంటి బాధ్యత ఇస్తామన్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, ఎక్కడిచ్చారు అని గుర్తు చేస్తున్నారు. దూదేకుల వృత్తికి వారికి ఆర్థిక వెసులుబాటు కోసం తక్కువ వడ్డీకి సంస్థాగత రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహిస్తామన్నారు, ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. అట్లాగే తాపీ పని వారికి నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇస్తాం, పనిముట్లను సెంటింగ్ మెటీరియల్ సరఫరా చేస్తాం, ప్రోత్సహిస్తామన్నారు, ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. అట్లాగే గాండ్ల అంటే తెలికలు గాండ్లను బీసీ బి నుండి ఎస్సీలుగా పరిగణించేందుకు చర్యలు తీసుకుంటాం, గానుగుల వ్యవస్థ పోయినందున నూనె మిల్లులు నూనె వ్యాపారం కొరకు తక్కువ వడ్డీకి సంస్థాగత రుణాలు ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చారు అని నిలదీస్తున్నారు. అట్లాగే నగర అంటే ఉప్పర, సగర అంటే ఉప్పర బీసీ డి గ్రూప్ నుంచి సగర్లను తిరిగి బీసీ ఏగా మార్చడానికి చర్యలు తీసుకుంటూ డిపాజిట్ లేకుండా నిర్మాణ రంగంలో పనులు కేటాయిస్తామన్నారు, ఎక్కడిచ్చారు అని నిలదీస్తున్నారు. ఓవరాల్గా కులాల వారీగా వివిధ కులాల వివిధ వృత్తుల వాళ్ళకి ఇస్తామని చెప్పింది ఏం చేశారు 2014లో అని నిలదీస్తున్నారు.